ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చదువు ఎక్కడుందో తెలుసా? అమెరికాలో కాదు, లండన్లో కాదు, సింగపూర్లో కాదు, మన భారతదేశంలో. నమస్తే, నా పేరు నిట్టూరి రాజు. ఇది కేవలం ఫీజుల కథ కాదు, ఇది మధ్యతరగతి కుటుంబాల నిశ్శబ్ద పోరాటం. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగా చదవాలని కోరుకుంటారు. తాము పడిన కష్టాలు పిల్లలు పడకూడదని, తమ జీవితంలో నెరవేరని కలలను పిల్లల ద్వారా నిజం చేసుకోవాలని కలలు కంటారు. కానీ ఆ కలలనే ఇప్పుడు విద్యాసంస్థలు వ్యాపారంగా మార్చేశాయి. స్కూల్లో అడ్మిషన్ అంటే ఒక సామాన్య కుటుంబానికి అతిపెద్ద డెసిషన్గా మారింది. ఒక కుటుంబ యజమాని నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తే అందులో 8,000 రూపాయలు పిల్లల చదువులకే ఖర్చు చేస్తే మిగతా జీవితాన్ని ఎలా నడుపుతారు? ఇది ఊహ కాదు, ఇది భారతదేశంలోని లక్షలాది కుటుంబాల వాస్తవం. ప్రపంచ బ్యాంక్ మరియు OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ విశ్లేషణల ప్రకారం మన దేశంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తమ మొత్తం ఆదాయంలో 80 నుంచి 90% వరకు పిల్లల చదువుపైనే ఖర్చు చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనతో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. సింగపూర్, దుబాయ్, లండన్, ఇంకా చాలా. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా తమ సంపాదనలో చదువు కోసం ఖర్చు చేస్తుంది మాత్రం మనమే. ఇదేమీ గర్వపడాల్సిన విషయం కాదు, ఇది ఒక ప్రమాద హెచ్చరిక లాంటిది. మన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి చూస్తే మరింత షాక్ అవుతారు. ఒక కుటుంబం ఏడాదికి యావరేజ్గా 12 నుంచి 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ పిల్లల స్కూల్ ఫీజులు మాత్రం 12 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే కొన్ని కుటుంబాలు తమ మొత్తం ఆదాయానికి మించి స్కూళ్ళు, కాలేజీల ఫీజులు కడుతున్నారు. ఒకవేళ రేపు అనారోగ్యం వస్తేనో, ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితేనో, లేక ఇంట్లో ఇంకో పిల్లోడు చదవాలంటే సమాధానం ఒక్కటే: అప్పు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. స్కూల్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు, యూనిఫామ్ వాళ్ళ దగ్గరే కొనాలి, పుస్తకాలు వాళ్ళ దగ్గరే కొనాలి, యాక్టివిటీ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ఎక్స్కర్షన్ ఫీజు, ప్రతి నెల కొత్త పేరు, కొత్త బిల్లు. కానీ చదువులో మాత్రం కొత్తదనం కనిపించడం లేదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత డబ్బు కడుతున్నాం కదా, కనీసం ప్రపంచ స్థాయి విద్య అందుతోందా అంటే చాలా సందర్భాల్లో లేదనే చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ అనే పేరు పెట్టుకుంటే అది నిజంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అవ్వదు. కార్పొరేట్ అని బోర్డు పెట్టుకుంటే క్వాలిటీ ఆటోమేటిక్గా పెరగదు. మన దేశంలో అనేక ప్రైవేట్ స్కూల్ ఫీజులు సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్, ఇంకా అమెరికాలోని కొన్ని అత్యున్నత విద్యా సంస్థలకు దగ్గరగా ఉన్నాయి. కానీ అక్కడ ప్రజల ఆదాయం మనకంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంది. పిల్లల కోసం ప్రత్యేక ల్యాబ్స్, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సదుపాయాలు, రీసెర్చ్ బేస్డ్ బోధన, అనేక చోట్ల పుస్తకాలు, ట్రాన్స్పోర్టు, ఇతర సేవలు కూడా ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. ఇక మన దగ్గర సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారాలు ఉంటే బాగుంటుందో తెలుసుకుందాం. అందులో మొదటిది, ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ప్రతి రాష్ట్రంలో స్వతంత్ర ఫీ రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి. స్కూల్ యాజమాన్యం ఎంత కావాలంటే అంత ఫీజు నిర్ణయించుకోవడం కాదు, పెంచిన ప్రతిసారి సరైన కారణం చెప్పాలి. అలాగే ఆ వివరాలను ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలి. రెండవది, స్కూల్ యాజమాన్యాలు వసూలు చేసే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, యాప్ ఫీజు, స్మార్ట్ క్లాస్ ఫీజు, ఈ డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారనే ఆడిట్ రిపోర్ట్ను ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకు ఇవ్వాలి. మూడోది, గవర్నమెంట్ స్కూల్స్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లోని పిల్లలతో పోటీ పడగలిగితే ప్రైవేట్ స్కూల్స్ కూడా అనవసరంగా ఫీజులు పెంచలేవు. ఎందుకంటే పోటీ ఉన్న చోట దోపిడీ తగ్గుతుంది. నాలుగోది, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. ప్రతి మెరిసే భవనం మంచి చదువును ఇవ్వదు, ప్రతి ఏసీ క్లాస్ రూమ్ నాణ్యమైన విద్యకు గుర్తు కాదు. అడ్మిషన్ తీసుకునే ముందు గత ఫలితాలు చూసి, టీచర్ల నాణ్యత చూసి, పిల్లలపై ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకొని, అక్కడ చదివిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి, ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూళ్ళు ఏం ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నారో తెలుసుకోగలం. ఒకవేళ తక్కువ ఫీజులు తీసుకునే స్కూళ్ళలాగే బోధిస్తున్నారంటే అప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇక చివరిగా, ప్రభుత్వాలు చదువును వ్యాపారంగా కాకుండా ప్రాథమిక హక్కుగా చూడాలి. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో క్వాలిఫికేషన్ ఉన్న బెస్ట్ టీచర్లు ఉంటారు కాబట్టి అక్కడి విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదివిన విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించేలాగా కృషి చేయాలి. ఇందుకు అవసరమైన వనరులను సమకూర్చాలి. విద్య మీద పెట్టే ఖర్చును దేశ భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడిగా చూడాలి. ఒక తండ్రి తన కూతురు డాక్టర్ కావడానికి సొంతింటి కలను అమ్ముకోకూడదు. ఒక తల్లి కొడుకు ఫీజు కోసం మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకోకూడదు. ఒక కుటుంబం చదువు కోసం అప్పుల్లో మునిగిపోకూడదు.
ఎందుకంటే విద్య అనేది అవకాశాలను సృష్టించాలి, అప్పులను కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విద్య మన దేశంలో ఉండడం అభివృద్ధికి గుర్తు కాదు. ఇది వ్యవస్థలో మార్పు అవసరం అనే హెచ్చరిక. మారాల్సింది పిల్లలు కాదు, మారాల్సింది తల్లిదండ్రులు కాదు, మారాల్సింది విద్యను వ్యాపారంగా చూసే వ్యవస్థ. అప్పుడే ఒక మధ్యతరగతి కుటుంబం పిల్లల చదువు కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం ఆనందంగా ఖర్చు చేస్తుంది. ఇదే నిజమైన అభివృద్ధి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.